లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. విమానం షూటింగ్లోనే కేరళ నుంచి దిగి ఆ షార్ట్కి వచ్చే గ్యాప్లో అన్న నా స్టోరీ చెప్పనా, షార్ట్గా చెప్పు అని చెప్పేసి, లేదన్నా నా అక్కడ నుంచి ఆ వాక్ చేసి వచ్చే గ్యాప్ 1.5 minute 2 minutesలో చెప్పాడు. ఎందుకురా నా దగ్గర చెప్పావు అని అడిగాను. లేదు నానంగా చేయాలి నువ్వు, చేసేద్దాం పో అంతే. ఆ 2 minutesలో ఎప్పుడైనా ఓ స్టోరీ ఒక లైన్లో చెప్పాలి, 2 linesలో చెప్పాలి, అదే స్టోరీ అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఆ 2 minutesలో విన్నది ఓకే చేసింది, చేద్దాంరా అని చెప్పాను. నిజంగా చెప్పావా? నిజంగానే చేద్దాంరా అని చెప్పాను. అది ఇలా వచ్చింది. వాడు నా కొడుకే, వీడు నా కొడుకే. జెండాపై కపిరాజ్ చేయగానే ధనరాజుని ఫస్ట్ చూశాను నేను, ఆల్మోస్ట్ 12 years ముందు. వచ్చి యాక్ట్ చేసేసి వెళ్ళాడు. యాక్ట్ చేసేసి మన వెనకాల వచ్చి నిలుస్తాడు. చూస్తాను, నువ్వేలా చూసావు? నా ఎప్పుడు నేను మానిటర్ని ఊరిని చూడడానికి ఆలోచన చూసి ఏం చెప్పారు, వెళ్ళండి అలా చెప్పేస్తా. వీడు మాత్రం వచ్చి వెళ్ళినా చూసు క్వశ్చన్లు అడుగుతాడు. ఫస్ట్ నన్ను చూసినవాడిని అన్నాన్ని పిలిచినవాడు వాడు. ఆ ఫిలిం అయ్యింది, అయిన తర్వాత అప్పుడప్పుడు టచ్లో వస్తాడు. ఎప్పుడు నేను వాణి కోసం ఏది అడగట్లేదు ఇప్పుడు వరకు. ఎవరా వాడు తీసుకొస్తాడు, అన్న వానికి ఇది చేయాలి, వీనికి అది చేయాలి. అలా శివాన్ని తీసుకొచ్చారు. శివాన్ని తీసుకొచ్చి, అన్న స్టోరీ విన్నాను, నువ్వు విను, ఈ స్టోరీ నువ్వు చేస్తే బాగుండు. శివ స్టోరీ చెప్పారు. చెప్పిన వెంటనే ఓకే చేద్దాం, అదిదా విమానం. ఇప్పుడు కూడా శివ చెప్పారు, సార్ స్టోరీ రాసేసాను, ఎవరు నా దగ్గర స్టోరీ అడగట్లేదు, హీరోలు అందరూ బిజీగా ఉన్నారు, నువ్వు నా దగ్గరనే రావాలి, రా నువ్వు. ఎందుకంటే స్మాల్ ఫిల్మ్స్, కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయాలంటే చాలామందికి భయం. ఫస్ట్ దానికి చాలా పని చేయాలి. సినిమాను మనం గట్టిగా పట్టుకుంటే సినిమా మనం వదలదు, మనం అది కూడా గట్టిగా పట్టుకుందాం, ధైర్యంగా ఉండండి. ఓకే, ఇదే ధనరాజ్ వీళ్ళు వచ్చి అన్నని పిలిచినవాడు నాన్నని పిలువని స్టార్ట్ చేశాడు. కొడుకు అయిపోయాడు. ధైర్యంగా ఉండరా, చాలా మంచి సినిమా చేసుకున్నావు, చాలా సిన్సియర్గా చేసుకున్నావు, ఏం భయపడద్దు. మనం లేకపోవచ్చు, బట్ ఈ ప్రోడక్ట్ ఉండు, పిల్లలు చూస్తారు, పిల్లలు చూస్తారు. మా నాన్నగారు మంచి సినిమా చేశాడు అలాని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎరా లుక్ ఏడు తమ్ముడు పృథ్వీ. ఫస్ట్ నాకు పృథ్వీ తెలియదు, అన్నగారితో తెలుసు. ప్రభాకర్ అన్న చూస్తే మా అన్న చెప్పినట్టు స్ట్రైట్గా వెంకటేశ్వర పెరుమాళ్ చూసినట్టు ఉంది నాకు. మా ఇద్దరు కలిసి చాలా టెంపుల్స్కి కూడా వెళ్తున్నాము. సడన్గా ప్రొడ్యూసర్ని చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు. మాట్లాడాము. ఇప్పటి వరకు ఆ జర్నీ వాళ్ళని అన్న తమ్ముడుగా వెళ్తుంది. నాకు మంచి తమ్ముడు దొరికాడు ఇండస్ట్రీలో. నీ ప్యాషన్, నీ లవ్ సినిమా మీద నువ్వు పట్టుకున్నాలో డెఫినెట్గా నేను వదలదు. నువ్వు ఇంకా గట్టిగా సినిమా పట్టుకుండు, డోంట్ వరీ. నువ్వు ఇలాంటి చాలా సినిమాస్ తెస్తావు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ తమిళనాడులో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఆల్మోస్ట్ 99 అయింది. 99 ఫిల్మ్స్లో 45 డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు సార్. ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్ 3 చేసి 98 ఫిల్మ్స్ అయిపోయింది. అలా ఒక పెద్ద ప్రొడ్యూసర్గా వస్తావు. కాన్ఫిడెంట్గా ఉండు, సంతోషంగా ఉండు. ప్రభాకరణ మనతోనే మీరు ఉండాలి. మీ మనసుకి చాలా గొప్ప మనసు, మీరు మనసు ఇంకా చాలా విషయాలు మీరు అచీవ్ చేస్తారన్న. అమ్మని చూపించారు, అలా చూశాను, ఎక్కడ ఉంది అమ్మ. అమ్మకు పేరు అయినంతా కమలమ్మ అన్నాడు. మా అమ్మ పేరు, వాడి అమ్మ పేరు. మా అమ్మలాగానే చూశాను నాన్న. చాలా థ్యాంక్స్ అమ్మ, అలా పెర్ఫామ్ చేసుకున్నారు. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్ మీరు, మీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉందమ్మా. శివ సార్, ఆ నెక్స్ట్ స్టోరీస్ చెప్పండి, స్టోరీని వచ్చి. వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ సార్, చాలా బాగా చేసుకున్నారు సార్. ఒక్కొక్క సౌండ్ అలా ఉంది. మీరు చాలా హార్డ్ వర్క్ చేసుకున్నారు, డెఫినెట్గా దానికి ఆన్సర్స్ ఉంది. ఇంకా ఈ ఫిల్మ్లో పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. స్మాల్ యాక్టర్స్, పెద్ద మనసుతో స్మాల్ సీన్స్ కూడా వచ్చి చేసిచ్చిన అన్ని యాక్టర్స్కి చాలా థ్యాంక్స్. టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్.
మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఇంకేమైంది ధనరాజు గురించి ఏం చెప్పాను, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ అండి. ఎప్పుడే ఓ డైరెక్టర్కి ఏమి కావాలి మనకు అలానేది కూడా తెలియొద్దు, ఏది మనకు వద్దు అనేది తెలియాలి. మా గురుగారు చెప్తారు, రే నీకు ఏది వద్దు అనేది ఫస్ట్ డిసైడ్ చేసేయి, మంచిది అన్నీ వచ్చేస్తుంది టైంలో అలా అని చెప్తారు. అదే అని కూడా చెప్పాను. డే 1లోంచి అంత సిన్సియర్గా ఏ కన్ఫ్యూషన్ లేకుండా క్లీన్గా మేక్ చేసుకున్నాడు. గాడ్ బ్లెస్ యూ. అది అంత ఈజీగా రాదు, అది బ్లడ్లో ఉండాలి. ఒకే టైంలో 5-6 పని చేయడం, ఇక్కడ ఒకటి చేస్తుంటామా, అక్కడ బ్రెయిన్ ఉండు, అలా చేసి చాలా సిన్సియర్గా కష్టపడి చేశాడు. మీకు అడిగిన అన్నీ ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్, వాళ్ళకి థ్యాంక్స్ అప్పు. మన ప్రొడ్యూసర్స్తో మనకు మొదలాలి, తమిళం చెప్తారు మొదలాలిని. అంతకంటే వాళ్ళ దగ్గర తీసి మన పిల్లలకి అందరికీ భోజనం పెట్టుకున్నాం కదా, వాళ్ళని లైఫ్ లాంగ్ మనం మర్చిపోకూడదు. నీ ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ని నువ్వు ఎప్పుడు ఆల్వేస్ వేరే ప్రొడ్యూసర్కి పోయి చేస్తే కూడా అప్పుడప్పుడు మాట్లాడాలి, బాగున్నారా సార్, నేను కూడా ఉన్నాను, మీకు పక్కనే ఉన్నాను చెప్పాలి, అని సపోర్ట్ చేయాలి. ఓకే.